అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో చూస్తున్నవి ఉల్లిగడ్డతో చేసుకునే వడప్పలు. అయితే ఇవి మా ఇంట్లో స్పెషల్గా మా అమ్మ చేస్తుంది. ఇవి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ పండగకి వెళ్ళినా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మా పిల్లలకి ఇస్తుంది అనమాట. మా పిల్లల ఫేవరెట్ ఇది చాలా. ఇవి సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్. ఇది చేసుకోవడం కూడా ఈజీ. ఇది తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూపిస్తాను. వెల్కమ్ టు శైలూస్ కుకింగ్. ఇక్కడ ఈ ఉల్లిగడ్డ వడప్పల కోసము ఫస్ట్ ఉల్లిగడ్డలు ఎక్కువగా వేసుకోవాలి. మనము ఎక్కువ ఉల్లిగడ్డలు ఉన్నప్పుడు మనకి ఈజీగా కట్ చేసుకోవాలంటే ఆల్రెడీ మీకు అందరికీ చెప్పిన హాఫ్ కట్ చేసుకొని వాటర్లో వేసుకోవడం వల్ల ఘాట్ ఎక్కువ రాదు కట్ చేసేటప్పుడు. ప్లస్ పొట్టు ఈజీగా వస్తుంది నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు వేసి పెడితే. కాకపోతే ఇక్కడ పొట్టు తీస్తున్నా ఇది ఒక్కదానికి, ఎందుకంటే కొంచెం బ్లాక్గా ఉంది చూస్తున్నారు కదా, అదంతా ఫంగస్ అనమాట. అది వేసుకోవడం వల్ల మంచిది కాదు హెల్త్కి. అందుకోసం అది అంతా తీసేసి ఇక్కడ మిగిలిన వాటికి పొట్టు తీయకుండానే నీళ్ళల్లో వేస్తున్నా. హాఫ్గా కట్ చేసి ఒక 2 నిమిషాలు ఇట్లా నీళ్ళల్లో ఉంచిన తర్వాత ఇవి మామూలుగా కట్ చేసేసుకోవాలి. చిన్నగా మనము కర్రీస్కి ఆనియన్స్ ఎట్లా వేసుకుంటాం మీడియంగా కట్ చేసుకోవాలి. ఇవి నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. 2-3 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు పెడితే కూడా అందులో ఉన్న ఘాటంతా పోయి మనకి టేస్ట్ ఉండదు ఉల్లిగడ్డల్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ని ఉల్లిగడ్డలు అయినాయి. ఇప్పుడు వీటిని బియ్యం పిండిలో వేసుకోవాలి. ఇది బియ్యం పిండి మేము మామూలుగా పట్టించిన పిండి అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఈ ఉల్లిగడ్డలు మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇంకా దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, కొంచెం పసుపు, ఇంకా కారం పొడి, మన టేస్ట్కి తగినంత ఉప్పు, ఇంకా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా తర్వాత దీంట్లోకి ఈ వడప్పలని మనము వేడి నీళ్ళతో పిండి తడుపుకున్నాం అనుకోండి, వడప్పలు చాలా బాగా వస్తాయి టేస్ట్. అందుకే ఇక్కడ నీళ్లు కొంచెం వేడి చేస్తున్నాము. ఇంకా ఇక్కడ నువ్వులు వేసుకోవాలి దీంట్లోకి. మామూలుగా అయితే ఈ మధ్య డాక్టర్ నాకు చెప్పిందనమాట, నువ్వులు ఇట్లాంటివి ఎక్కువగా తినాలని చెప్పి, కాల్షియం ఉంటుంది కాబట్టి. అయితే మామూలుగా నువ్వుల లడ్డు అట్లాంటివి చేసుకుంటుంటా. మా అమ్మ చెప్తుంది ఇట్లా నువ్వులు మేము ఇట్లా ఇట్లాంటి వాటిలో వడప్పలకు కానీ ఎక్కువగా ప్రతి దాంట్లో ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళము. మాకు ట్యాబ్లెట్స్ అవసరం కూడా లేకుండా మేము ఇట్లా కాల్షియం వస్తుంది మాకు అని చెప్తుంది. ప్లస్ టేస్ట్ కూడా బాగుంటాయంట ఇట్లా నువ్వులు వేయడం వల్ల. దీంట్లో మామూలుగా మనం పిండి తడుపుకుంటాం కదా చపాతీకి, వాటికి అట్లనే తడుపుకోవాలి. అందాజతోనే వేడి నీళ్ళు వేసుకుంటాము. నీళ్ళు సరిపోలేవనుకోండి తర్వాత మనం చెయ్యి మామూలుగా నీళ్ళల్లో, చల్లటి నీళ్ళలోనే చెయ్యి అద్దుకుంటూ ఇంకా పిండి తడుపుకోవాలి మొత్తం కూడా. ఇప్పుడు ఎట్లా తడుపుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ ఇది బాగా ఎక్కువగా ఉంది పిండి, అందుకే కొంచెం ఫస్ట్ వేరే దాంట్లో తీసి పెట్టుకొని తర్వాత దాన్ని కలుపుతా అనమాట, పిండి మొత్తం తడుపుతా. ఇప్పుడు ఇక్కడ ఇది మంచిగా తడుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చేతిని ఇట్లా తడుపుకుంటూ నీళ్ళల్లో అద్దుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా ఉండాలి పిండి. ఇట్లా పిండి తడుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు, ఎక్కువసేపు అవసరం ఉండదు, ఓన్లీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కకు పెట్టేద్దాము. ఈ లోపల మిగతా ప్రాసెస్ కోసం ఇక్కడ మనము ప్లాస్టిక్ కవర్లు కానీ మన పాల ప్యాకెట్ కవర్లు ఉంటాయి కదా, వాటినైనా యూజ్ చేయొచ్చు. వాటిపైన ఒత్తినాం అనుకోండి ఈ పిండితో మనకి ఈజీగా లేస్తుంది అనమాట. దీనికి ఇక్కడ కొంచెం నూనె పక్కకు రెడీగా పెట్టుకున్నా, ఎందుకంటే ఈ నూనె కవర్ పైన వేసినాం అనుకోండి ఈ పిండి అతుక్కోదు. ఇట్లా మీరు చూస్తున్నారు కదా, రౌండ్గా 2 కవర్లు కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత ఇక్కడ మనము ఒకటేసారి పిండి అంటే ఇవి కొంచెం ఉల్లెలు చేసి పెట్టుకున్నాం అనుకోండి, అన్ని సేమ్ సైజులో ఇట్లా కొంచెం పిండి తీసి రౌండ్గా చేసి పెట్టుకొని పక్కకు పెట్టేసుకొని ఒకటేసారి పూరీ ప్రెస్లో పెట్టి ఒత్తుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మేము పూరీ ప్రెస్ యూజ్ చేస్తున్నాము. అది లేదనుకోండి చేయితోనే అనేయచ్చు. చేయితో ఇట్లా స్ప్రెడ్ చేసింది అనుకోండి ఒత్తి మనకి ఈజీగానే వస్తాయి. అది కూడా మా అమ్మ పూరీ ప్రెస్తో చేస్తుంది కాబట్టి మా ఇంట్లో కూడా ఉంది, నేను యూజ్ చేస్తున్నాను. లేదంటే నార్మల్గా చేయితో చేసేసుకోండి. తర్వాత నూనె కాగిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ మా అమ్మ ఏం చెప్తుందంటే ఈ వడప్పలు మరీ సన్నగా ఉంటే టేస్ట్ ఉండవు, కొంచెం మీడియంగా కొద్దిగా మందంగానే ఉంచుకోవాలి, అప్పుడు బాగుంటాయి టేస్ట్. ఈ ఉల్లిగడ్డ వడప్పలు ఎప్పుడైనా సరే ఎక్కువ సన్నగా ఉండొద్దంట. అయితే మనం పూరీ ప్రెస్తో ప్రెస్ చేసేటప్పుడు జస్ట్ ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అట్లా దాన్ని బట్టి మీరు చూసుకొని చేయితో అయినా సరే చేసుకోవచ్చు. ఇక్కడ 2 సైడ్లు కూడా ఇంకా ఇవి మంచిగా కాల్చుకోవాలి. ఇంకా సేమ్ అన్నీ కూడా ఇట్లా కవర్కి కొంచెం ఆయిల్ రుద్దుకొని ఆ పిండి ముద్ద పెట్టి ఆ పైన ఇంకో కవర్ పెట్టినామనుకోండి అతుక్కోకుండా ఉంటుంది. ఇట్లా చేసుకోవాలి అన్నీ కూడా. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇవి పిల్లలే కాకుండా ముసలోళ్ళకి, అంటే పళ్ళు లేని వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతాయి అన్నమాట. ఇవి పెరుగుతో కూడా తినేయచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఇట్లానే సొరకాయతో కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు ఫుల్ వీడియో చూడొచ్చు. థ్యాంక్ యూ.